కుమార్ వార్తలకి స్వాగతం. డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం నిర్వహించబోతోంది. ఈ నెల 12న అసెంబ్లీలో ఇరిగేషన్పై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1983లో సివిల్ ఇంజనీరింగ్ ను ఆయన ఇదే కళాశాలలో పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంజనీరింగ్ కళాశాల మిత్రులతో కలిసి అన్ని విభాగాలను పరిశీలించారు. తన క్లాస్మేట్స్ మిత్రులతో కలిసి గత అనుభవాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అలుమ్ని అసోసియేషన్ సభ్యులు మంత్రి దామోదర్ రాజనరసింహను ఘనంగా సత్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా 14 నుండి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 3 రోజులు పార్టీ జనసేన నేతలతో పాటు టీడీపీ నాయకులతో సమావేశం కానున్నారు. తొలి రోజు భీమవరం నేతలతో చర్చిస్తారు జనసేనాని. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రి నేతలతో చర్చలు జరుపుతారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో పవన్ భరోసా భేటీలు నిర్వహిస్తారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇచ్చాపురంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శంఖారావం కోసం విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు నారా లోకేష్. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ముఖ్య నేతలను పేరు పేరున పలకరించిన నారా లోకేష్ అక్కడి నుండి రోడ్డు మార్గాన ఇచ్చాపురం బయలుదేరి వెళ్లారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే లోకేష్ ఎన్నికల శంఖారావం పూరించారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. లోకేష్ ఎన్నికల శంఖారావం ఇచ్చాపురం నుండి కుప్పం వరకు కొనసాగుతుందన్నారు. మొత్తం 120 నియోజకవర్గాల్లో 130 కిలోమీటర్లు లోకేష్ పర్యటిస్తారని తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా లోకేష్ యాత్ర సాగుతుందన్నారు. వ్యాప్తంగా పర్యటించి ఆయన మరి యువగళం ద్వారా మరి ప్రజలకు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, ఇటు యువత కావచ్చు, అటు మహిళలు కావచ్చు, కార్మిక వర్గం కావచ్చు, అన్ని వర్గాల వారిని కూడా ఆయన పరామర్శించుకుంటూ అన్ని వర్గాల వారికి కూడా మరి ఎలాంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఎదురయ్యాయి, వాటిని ఏ విధంగా మనము మరి వాళ్ళకి భవిష్యత్తుకు ఒక భరోసా ఇవ్వాలి అనే ఒక ధీమాతో ఈ రోజున శంఖారావం పూరించబోతున్నారు. శంఖారావం ద్వారా దాదాపు 120 నియోజకవర్గాల్లో దాదాపు 30-40 రోజుల్లో పర్యటించి మరి వారందరికీ కూడా యువగళం ద్వారా ఆయన ఇచ్చినటువంటి భరోసా, ఆయన ఇచ్చినటువంటి ధైర్యానికి ఇంకొంచెము మరి భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ కార్యక్రమాన్ని కూడా ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ఉందో, ఏదైతే
తెలుగుదేశం అధికారంలోకి రాగానే కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధిస్తామన్నారు జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప ఉక్కు కోసం ఆయన పాదయాత్ర చేపట్టారు. నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు హాజరయ్యారు. అమ్మా భవానీ దేవాలయం మీదుగా కూరగాయల మార్కెట్, గాంధీ కూడలి మీదుగా కన్నెలూరు, పెద్ద దండ్లూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఉక్కు కర్మాగారం కోసం 2 సార్లు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ పనులు చేపట్టకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. తమ రాసలీలల కోసం మైనర్ బాలికను బేరమాడుకుని తీసుకువెళ్లిన రెవెన్యూ శాఖకు చెందిన 2 ఉద్యోగులు పోలీసులకు చిక్కారు. తండ్రి లేని తల్లికి దూరంగా ఉంటున్న 14 ఏళ్ల బాలికను 3 మాయమాటలతో వ్యభిచారంలోకి దించారు. గురువారం సాయంత్రం నిడదవోలు పట్టణ వీఆర్ఓ ఇంజేటి చిట్టిబాబు, మునిపల్లి గ్రామ వీఆర్ఓ పార్ల వెంకటరావులు 4,000 రూపాయలకు బేరమాడుకుని బాలికను తమ రూముకు తీసుకువెళ్లారు. రాత్రి 9 గంటల దాటాక బాలికకు తిరిగి పంపించేందుకు నిమిత్తం నిడదవోలులోని గణేష్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆలస్యమైందంటూ బాలికతో వ్యభిచారం చేస్తున్న దాడిశెట్టి దుర్గారావు వీఆర్ఓ చిట్టిబాబుపై దాడి చేశాడు. అదే సమయంలో బాలికకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. దాంతో ఆమెను హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల్లో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినట్లుగా హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. సమాచారంతో నిడదవోలు పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా ఈ అమానుష ఘటన వెలుగు చూసింది. దీంతో 2 వీఆర్ఓలు సహా బాలికను వ్యభిచార కూపంలోకి దించిన మరొక 3పై పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోదాడ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం కోదాడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రత్యేక అధికారి నేతృత్వంలో ఎన్నుకున్నారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లకు 1 మృతి చెందగా 34 మంది ఉన్నారు. ఇందులో 29 మంది ఇప్పటి బీఆర్ఎస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టారని ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 29 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా సామనేని ప్రమీల, వైస్ చైర్మన్ గా కందుల వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలను అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మధు రాజేందర్ రాజీనామాతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12న ప్రత్యేక సమావేశం చేపట్టి వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని భావించారు. వైస్ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ 4వ వార్డు కౌన్సిలర్ మారం కుమార్, ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన బింగి మహేష్ లు పోటీ పడుతూ ఉన్నారు. మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 16, బీజేపీ 6, స్వతంత్రులు 5, ఒక కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. 5 స్వతంత్రులు బీఆర్ఎస్ కే మద్దతునిస్తున్నారు. బీఆర్ఎస్ కే వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉండడంతోనే అధికార పార్టీ ఎన్నికను వాయిదా వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో ప్రధాన నిందితులైన హిమాంబి కూతురు షేక్ సనాకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. హిమాంబిపై ఇప్పటికే 5 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లుగా తేలింది. 2017లో షేక్ సనతో వ్యభిచారం చేస్తూ హిమాంబి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. అదే ఏడాది విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షలు వసూలు చేసినట్లుగా తెలిసింది. కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయించినట్టుగా తెలుస్తోంది.
మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పృథ్వీ ఏసీబీ వలలో చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ తో 50,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. యాదయ్య అనే మున్సిపల్ కాంట్రాక్టర్ 11 లక్షల రూపాయల పనులను గత ఏడాది కాంట్రాక్టర్ కు తీసుకుని పనులు పూర్తి చేశాడు. ఎంబీ రికార్డు చేసేందుకు ఈ ఏఈ పృథ్వీ 70,000 లంచం అడిగాడు. కొన్ని రోజుల తర్వాత 50,000కు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ యాదయ్య ఆ మొత్తం డబ్బులు ఇవ్వలేదని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. డబ్బులు ఇచ్చేందుకు మహబూబ్ నగర్ లోని మెట్టుగడ్డి ప్రాంతంలోని స్థలానికి రావాలని ఏఈ సూచించారు. ఏఈ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈగా 6 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన పృథ్వీ ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లుగా ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ వివరించారు. ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ల విక్రయానికి పాల్పడి 3 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని షాద్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వివరించారు. మేరీ సువర్ణ భూమి రిసార్ట్స్ లో డైరెక్టర్ గా ఉన్న మంచాల సాయి సుధాకర్, కళ్యాణ చక్రవర్తి ఇద్దరు కొన్ని ప్లాట్లను ఫోర్జరీ సంతకాలు చేసి నిధులు దుర్వినియోగం చేశారని రోజారాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే మంచాల సుధాకర్ ను అరెస్టు చేయగా రెండో నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉండగా నిన్న విజయవాడలో అరెస్టు చేశారు. డాక్యుమెంట్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ అయింది. దాంతో 420, 406, 468, 467, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. ఇటువంటి చీటింగ్స్ ఎవరైనా గురైన లేదా అటువంటి వాళ్ళు చేస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ కూడా సమాచారం మాకు అందజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మోసాలు ఎవరైనా చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా లేదా ప్రజల దృష్టికి వచ్చినా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు చిన్న చిన్న ఉద్యోగస్తులు పాపం కష్టపడి సంపాదించుకొని ఒక ప్లాట్ ఫ్యూచర్ వాళ్ళు సేవింగ్స్ కోసం చేసుకునే డబ్బులు కూడా ఇటువంటి చీటర్స్ చేతిలో పడి వాళ్ళందరూ కూడా మోసపోవడం జరుగుతుంది. మనకి ఇప్పటివరకు చాలా వరకు కేసెస్ ఇవన్నీ వచ్చాయి. మా ప్రజెంట్ హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లు వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్లపై దాడులు చేసిన పోలీసులు వ్యభిచార ముఠాలను పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి యువతలను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ లో యువతల ఫోటోలు పెట్టే బుకింగ్స్ తీసుకుంటున్నారు. రాజ్ ఫామ్ హౌస్ లో 3 మోడల్స్, 4 విట్లతో పాటు ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హ్యాపీ హోమ్స్ ఫామ్ హౌస్ లో మరొక వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. 2 ముఠా సభ్యులు, 4 విటులు, 3 యువతులతో పాటు ఫామ్ హౌస్ వాచ్మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పట్టుబడ్డ వ్యభిచార ముఠా నిర్వాహకుడు రామ్నగర్ అఖిల్ కూడా నగర శివారులోని ఫామ్ హౌస్లు అడ్డాలుగా వ్యభిచార దందా నిర్వహించాలని పోలీసుల విచారణలో తేలింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. గౌతమీనగర్ లోని ఎస్బీఐ ఏటీఎం ను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు దుండగులు. గోదావరి ఖని పట్టణ శివార్లో ఉన్న మరొక ఏటీఎం ను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమీనగర్ లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులున్నట్లుగా సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరి ఖని ఏసీపీ తుల శ్రీనివాసరావు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు సవాలుగా తీసుకుని దొంగల కోసం వేట ప్రారంభించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.